హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక కస్టమరు ఒకటే సైజు బ్లౌజులు 5 ఇచ్చారండి. అయితే రెండేమో లైనింగ్ ఇచ్చారు. ఇవి 3 బ్లౌజులు వచ్చేసి ప్లెయిన్, అందుకని ఒకేసారి వేసి టైం సేవ్ చేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాను. ఎలా కట్ చేయాలి ఏంటి అనేది నేను వీడియోలో డీటెయిల్గా చూపించాను. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చూడండి, యూస్ఫుల్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో అండి అందరికీ. ఈ వీడియోలో 3 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేయాలి, ఒకటే కస్టమర్వి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో కట్ చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక 3 బ్లౌజులు ఐరన్ చేసి పెట్టుకున్నాను. కింద ఎడ్జీలు ఉన్నాయి కదా, ఆ ఎడ్జీలన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లన్నీ కట్ చేసుకున్నామంటే మనం మార్కింగ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది కుట్టేటప్పుడు. కట్ చేసేసాను నీట్గా. మనం బ్లౌజ్ది పొడుగు తీసుకుంటాం కదా, పొడుగు తీసుకున్నప్పుడు పైన షోల్డర్ దగ్గర కానీ కింద నడుము దగ్గర కానీ మనం లోపలికి మడత పెట్టడానికి క్లాత్ కావాలి. అంటే ఒక 1/4 ఇంచు వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. కింద లైన్ వేసాను చూడండి, అదే లైను. మనం నడుము ఎలా చూసుకోవాలంటే కింద లాస్ట్ హుక్ ఉంటుంది కదా, అక్కడ కొలత ఇది వచ్చినంత పెట్టుకోవాలి. ఎక్స్ట్రా డాట్కి పెట్టుకోవాలి. 3 డాట్స్ పెట్టాను చూడండి. అలాగే 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు పొడుగు తీసుకుంటున్నా బ్లౌజ్ది. మనం వదులుకున్న ఈ ఖర్చు కింద పైన కూడా వదిలేసి మధ్యలో ఉన్నది తీసుకోవాలి. ఇక కస్టమర్ పొడుగు పెట్టమంటే మనం ఎక్కువ పొడుగు పెట్టుకోవచ్చు. ఈ కింద నుంచి చంక దగ్గర నుంచి మన బ్లౌజ్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కింద నుంచి పైన కొలత తీసుకున్నా. షోల్డర్ లైన్ వేసుకుంటున్నాను. నెక్ డీప్ ఎంత ఉందో కూడా పెట్టానండి, అంటే నడుము అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ తీసుకుంటున్నాను. చెస్ట్ 42 ఉంది. 42లో హాఫ్ 21 తీసుకుంటున్నాను. ఇది 2 మడతల మీద ఉంది కదా, అందుకని ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుందాం. చూసారా, 3 డాట్స్లో 2 లైన్లే లైన్ వేసుకున్నాను కదా, ఈ డాట్ లైన్ వదిలేసి పక్క వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5 తీసుకోవాలి. నెక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. కొంతమందికి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి, పావు తక్కువ 3 లేదా 3 అలా పెట్టుకోవచ్చు. షోల్డర్ ఎంత పెట్టుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. మనం ఒకేసారి మార్క్ వేసి వదిలేయకూడదు, ఆర్మ్ హోల్ చూసుకోవాలి 2-3 సార్లు. నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ అంతా ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటున్నా. బ్లౌజ్ నెక్ లైన్ వేసుకుంటున్నాను. ఇది వేసుకొని కస్టమర్ ఏ నెక్ ప్యాటర్న్ అడిగారో దాన్ని బట్టి మనం ఈ మార్కింగ్ వేసుకోవాలి. నేనైతే రౌండ్ చెప్పారు కస్టమరు, ఇచ్చిన బ్లౌజ్ కూడా రౌండ్ ఉంది కాబట్టి రౌండ్ పెట్టాను. ఇప్పుడు డాట్ మార్కు నడుము సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 4 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదా పావు తక్కువ 4 పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఇక్కడి నుంచి 4 పెట్టా, మళ్ళీ పైకి 4 పెట్టాను. ఇలా 3 లైన్స్ వేసేసుకోవాలి. మార్కింగ్ వీల్ తోటి నేను రఫ్ చేస్తున్నాను దాన్ని. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది చిన్న చిన్న హోల్స్ పడుతుందండి, ఇదేంటి అని డౌట్ రావచ్చు తెలియని వాళ్ళకి. తెలిస్తే ఓకే, చిన్న చిన్న హోల్స్ పడుతుంది, దాని మీద మనం కుట్టు వేసుకోవచ్చు. కట్ చేసేద్దాం. మూడు బ్లౌజులు ఉన్నాయి, కట్ చేసేస్తున్నా. ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, అందుకని ఇలా ఒకటే కస్టమర్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం ఇలా లైనింగ్ ఇచ్చారనుకోండి, లైనింగ్ ఒక్కటే కట్ చేయాలి, పైన క్లాత్తో కట్ చేయకుండా లైనింగ్ కట్ చేసి మనం పై దాని మీద పెట్టి కట్ చేసుకుంటే అయిపోతుంది లైనింగ్ బ్లౌజులకి. ఓకేనా? కుట్టు ఎక్కడ రావాలనేది చిన్న టక్స్ పెట్టుకుంటే
బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నడుము దగ్గర ఒక టక్ పెడుతున్నాను. 3 ఒకేసారి అయిపోయినాయి చూసారా. 1 2 3. ఫస్ట్ చేతులు తీసుకుందాము. ఎందుకంటే మనకు చేతులు కొంచెం పొడిగా అడిగారు అనుకోండి కస్టమరు, ఫ్రంట్ పార్ట్ తీసేస్తే చేతులు జాయింట్ వేస్తే బాగోదు కదా పైన. అందుకని ఫస్ట్ చేతులు తీసేస్తున్నాను. చేతుల కోసం ఫస్ట్ ఎంత ఉందో పొడుగు అంత మార్కింగ్ వేసా. కింద ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డ్ చేసిన దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని లోపల ఫోల్డ్ కోసం హెమ్మింగ్ చేసుకుంటాము. అందుకని 1 ఇంచ్ వదిలేసేసి కొలత తీసుకున్నాను. హైట్ బ్లౌజ్ హైట్ దగ్గర నుంచి డౌన్ 4 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే సైజుని బట్టి తీసుకోవాలి. సన్నగున్న వాళ్ళకి 3.5 3.5 అలా తీసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి సైజుని బట్టి 42 సైజ్ కదా 4 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ రౌండ్గా మార్క్ వేసుకొని కిందకు ఒక లైన్ వేసుకున్నా. మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసేస్తున్నా. ఇవి 3 లేయర్స్ ఉన్నాయి కదా, కొంచెం గట్టిగా ఉంది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ రెడీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. హ్యాండ్స్ వచ్చేసి అన్నీ విడదీసి కట్ చేసుకుందామని ఓపెన్ చేస్తున్నాను. ఇవి చూడండి, డౌను ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి ఈ డౌన్ తీసుకోవాలి. నేను దీన్ని అయితే మార్కింగ్ వేయనండి, అందాజుగా కట్ చేసేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ మార్కింగ్ వేసుకోవాలి. అది చిన్న సైజు నుంచి 32 సైజు నుంచి 42 సైజు వరకు 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. సైజు పెరిగే కొద్దీ ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి. కట్ చేసిన బ్లౌజుల్లో నుంచి బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది నేను క్లాత్ వస్తుందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్నాను అనమాట. మళ్ళీ క్రాస్ పట్టికి కావాలి. మార్కింగ్ వేసుకుంటున్నా చూడండి. ఫ్రంట్ నెక్ సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఒక 2 ఇంచులు పైకి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుందాము. వాళ్ళు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంత ఉంది అనేది మార్క్ వేస్తున్నా. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర మన క్రాస్ ఎంత ఉందనేది పెట్టాను. మనం క్రాస్ పట్టి వేసినప్పుడు లోపలికి కొంచెం వెళ్తుంది కదా, అవి కూడా తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కంపల్సరీ ఉండాలి. 1/4 ఇంచు. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి కిందికి, మన బ్రెస్ట్ కిందికి ఎంత ఉందనేది మార్క్ వేసుకుంటున్నా. చంక దగ్గర నుంచి డౌన్ ఎంత ఉందనేది కూడా చూసుకోవాలి. క్రాస్ పట్టి ఉంటుంది కదా, అక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని అక్కడ కూడా మార్క్ వేసుకోవాలి. చూడండి, క్రాస్గా తీస్తున్నాను.
మళ్ళీ ఒకసారి లైన్ వేసుకుందాం షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కూడా లోతు తీయాలి కదా. ఇది నెక్, డాట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి డాట్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది అది కూడా మార్క్ వేసుకుంటున్నా. 3 ఇంచెస్ పెట్టుకోవాలి డాట్ కోసం. ఈ లైన్ తప్పు పడింది, తర్వాత మళ్ళీ సరి చేశాను. 3 ఇంచెస్ డాట్ లేదా 3.5. ఇది కూడా సైజుని బట్టే పెట్టుకోవాలండి. బ్రెస్ట్ సైజు తక్కువ ఉన్న వాళ్ళకి పావు తక్కువ 3 లేదా కొంతమందికి మరి 2.5 వస్తుంది అనమాట. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 3 లైన్స్ వేసాను కదా. అక్కడ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నా. చేతికి తీసుకున్నాం కదా, ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, దీనికి కూడా తీసుకోవాలి. సైడ్ లైన్ ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ చూసుకుంటున్నాను. మార్కింగ్ అయ్యాక చూసుకుంటున్నా, ఎందుకంటే కట్ చేశాక మనం చూసుకున్న వేస్టే కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ బ్యాక్ తీసాము, హ్యాండ్స్ తీసేసాము. ఇప్పుడు ఫ్రంట్ కూడా తీస్తున్నాం కాబట్టి క్రాస్ పట్టీలకి కావాలి. క్రాస్ పట్టీలకి క్లాత్ తక్కువ ఉంది, దానికి 1 వచ్చినా ఓకే, 2 వచ్చినా కూడా లోపల ఇంకొకటి వేసుకోవాలన్నమాట. అంటే ఒక సైడ్కి 3 పీసెస్ వేసుకుంటే బ్లౌజు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కప్ సైజు కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది బ్లౌజ్. చూసారుగా, నెక్ కూడా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది 3 డాట్స్ బ్లౌజ్ అంటారండి. డాట్స్ పెట్టి ఫ్రంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ క్రాస్ పట్టీలకి క్లాత్ వస్తుందో లేదో, సరిపోతుందో లేదో చూసేద్దాం. ఇప్పుడు 3 లైన్గా వేసుకొని ఐరన్ చేసుకున్నాను. మళ్ళీ ఎక్స్ట్రాలు అయితే తీసేద్దాము. ఒక్కొక్క బ్లౌజు మెజర్మెంట్స్ లేకుండానే కుడతాను. ఒక్కొక్క బ్లౌజు కంపల్సరీ కావాలి అంటే టేప్ అవసరం లేకుండా కూడా కుడతాను. ఒక్కొక్కసారి టేప్ పెట్టాల్సి వస్తుంది, పెద్ద సైజు కుట్టినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుందని టేప్ కూడా పెట్టాల్సి వస్తుంది కొన్నిటికి. క్రాస్ పట్టి మనం మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత క్రాస్ పట్టీకి ఎక్కువైందేమో కట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది కటింగ్. చూసారుగా, 3 ఒకేసారి పెట్టి కట్ చేసుకుంటే ఎంత టైం సేవ్ అయిందంటే, నేను వంట చేసుకున్నాను, పిల్లలకి బాక్స్ పెట్టాను, మళ్ళీ వచ్చి ఇది కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ 3 లేయర్స్ వచ్చినాయి చూడండి. సేమ్ బ్యాక్ కూడా అంతే. ఇంతేనండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.